అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి మీ అభిప్రాయం? రాజకీయ కుటుంబం వాళ్ళు రాజకీయంలో ఉన్నారు, ఉండొచ్చు, ఎదగవచ్చు. ఎదగడానికి ఏముంది, ఎదుగుతాడంటారా? ఖచ్చితంగా ఎదుగుతాడు. ఎదుగుతాడా? నాయకుడిని నమ్ముకుంటూ ముందు పోతుంటే ఏదన్నా ఉంటే చేస్తాడు. కానీ పార్టీ ఇచ్చే పనులు కూడా మనం కూడా చేస్తుంటే మన మీద వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ పెద్దనాన్న మీద ఇంత ఎత్తు లేచారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎదుగుతాడని అంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఏంటి సిద్ధార్థకు మీకు? సిద్ధార్థకు నాకు అనేది ఏం కాదన్న, వాళ్ళది రాజకీయ కుటుంబమే. కొత్తగా వచ్చాడు, 10 ఏళ్ళు తిరుగుతూ అన్నాడు. ఎస్సీ కాన్షియన్స్ అయినా కొద్దిగా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, పబ్లిక్తో టచ్లో ఉన్నాడు, లోకల్ లీడర్తో టచ్లో ఉన్నాడు, ఎదగాలనే ఆలోచనతో ఉన్నాడు. సో ఎదగడానికి అవకాశం ఉంది. రేపు జనరల్ అయితే కూడా కంటెస్ట్ చేయడానికి ఉంది కదా, ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి. మరి కంటెస్ట్ చేస్తాడు కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పార్లల్గా గౌరు జనార్దన్ రెడ్డిని బరిలోకి దింపాలి అని లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారు, మీతో కూడా కూర్చొని మాట్లాడారు అని అంటున్నారు. మరి నిజమా ఇది? అదేం లేదు, ఇప్పటికైతే లేదు. ఎందుకంటే మనము ఎప్పుడూ 10 ఏళ్ళకి అవుతుందో 15 ఏళ్ళకి అవుతుందో డీలిమిటేషన్ తెలియదు. దానికోసం ఇన్పుట్ అంత టైం వేస్ట్ చేసుకునే తీరికల్లో మా లోకేష్ బాబు గారు లేరు, బిజీగా ఉన్నారు. ఇటువంటి ఆలోచన చేసింది లేదు, డిస్కషన్ జరిగింది లేదు. జస్ట్ యాక్టివ్ ఉంటాడు జనార్దన్ కూడా. జనార్దన్ కూడా పొలిటికల్ మూవ్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు. కానీ కాకపోతే అతను నేను కొద్దిగా నా మ్యారేజ్ ఒకటి, బిజినెస్ ఏదైనా సెటిల్ కావాలనే ఆలోచనతో బాబు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఓకే, గౌర్ జనార్దన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎప్పుడు రాబోతున్నాడు? ఇప్పట్లో ఏం లేదన్నగా, మేము రిటైర్ కాము. అప్పుడే 2029కి చెడతాము. ఇప్పుడే రిటైర్ కాదు, 29 కూడా చెడతానే ఉంటుంది. భవిష్యత్తులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పోటీగా గౌర్ జనార్దన్ రెడ్డి ఉంటాడు అనుకోవచ్చా? నువ్వు ట్రై చేయమన్నా, నువ్వు ట్రై చేయి. నందికొట్కూరుకి నేను సపోర్ట్ చేస్తా. నాకు రాజకీయాలు అంటే ఇష్టము లేదు, ఇంకోటి లేదు. ఒక మంచి జర్నలిస్టుగా జీవితాంతం నాకు ఇంతవరకు ఓపిక ఉంటే అంతవరకు ఉండాలనుకుంటున్నా. మీ రాజకీయాల జోలికి నేను రాదు. అందుకని నా రోజు ఈ రోజు గురించి అంత దూరం ఆలోచించాల్సిన టైం లేదు, ఓపిక లేదు మాకు. ఆ రోజు ఏ పరిస్థితి వస్తుందో అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మూవ్ అవుదాం అంతే. ఓకే, ఎందుకంటే నందికొట్కూరులో ఆ కుటుంబానికి అగనెస్ట్గా ఎవరెవరు మా తరపు నుంచి నిలబడాల్సిందే. ఆ రోజు ఎవరు మనకు ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక యువ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినంత వరకు దగ్గరగా చూశారు కదా, ఇప్పుడు లోకేష్ గారిని అంత దగ్గరగా చూస్తున్నారు. ఇద్దరిలో పోలికలు ఏం గమనించారు? ఇద్దరి పోలికలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ డిఫరెంట్. అతని ఆలోచన ప్రకారం వాళ్ళు పోతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, చూసుకుంటాడు, అందరితో కూడా బాగానే ఉంటాడు. లోకేష్ అంతకన్నా ఎక్కువ చొచ్చుకొని పోయి డిఫరెంట్ టైప్లో అందరితో ఆత్మీయంగా ఉంటాడు, అందరినీ సొంత కుటుంబ సభ్యులాగానే పిలుచుకుంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు నేర్పించినారో చంద్రబాబు నాయుడు గారు నేర్పించారో తెలియదు, కానీ పార్టీ సభ్యులని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కుటుంబ సభ్యుల్లాగానే ట్రీట్ చేసుకుంటారు. ఎవరు పోయి ఏ కార్యకర్త పోయి ఏమడిగినా కూడా చాలా ఆప్యాయంగా తీసుకుని చాలా వరకు ఆ పనులు అయ్యడానికి పూర్తి చేయడానికి పనిచేస్తారు. సో వీళ్ళకు బిజినెస్ అనేది లోకేష్ బాబుకి ఏం లేదు. మేడం గారు ఉన్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కంప్లీట్ పాలిటిక్స్, పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాడు కాబట్టి అందరితో బాగుంటాడు లోకేష్. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా, ఏమనుకోద్దు. రాజశేఖర్ మీద నాకు రాజశేఖర్ రెడ్డి పొద్దున 10 నుంచి 1 గంట వరకు మాట్లాడుతున్నాయి. తర్వాత మళ్ళీ ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటున్నాయి. మళ్ళీ సాయంత్రం కొంచెం సీనియర్ లీడర్లతో కొంచెం మాట్లాడతాను, అంతవరకు తెలుసు నాకు. సో ఫుల్ ప్లేజ్లో పాలిటిక్స్లో లోకేష్ బాబు అందరితో ఉంటాడు, పబ్లిక్తో టచ్లో ఉంటాడు. చాలా కాలం నుంచి ఇటీవల అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్నూలు జిల్లా ప్రజలకు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలకు ఒక చిన్న అనుమానం ఉంది, దాన్ని నివృత్తి చేసి ఇంటర్వ్యూ ముగిస్తా. ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితేనే ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ములాదు లేకోకుండా వెంటనే ఎమ్మెల్యే సీఐకి ఫోన్ చేయడము, ఎస్ఐకి ఫోన్ చేయడము, పుటప్ కేసు అనడము, ఫిక్స్ దన్ అనడము, వెంటనే మీడియా వాళ్ళని అందరిని పిలుచుకురావడము, వాళ్ళ స్టైల్లో కోటింగ్లు ఇవ్వడము, లేదంటే కేసులు పెట్టి కోర్టుకు పెట్టడం ఏదో చేస్తున్నారు. చిన్న చిన్న పోస్టులకే అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాలు ఇవన్నీ కూడా నేను బయట పెడతానని గతంలో గౌరు చరితారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. 10 రోజుల టైము ఖచ్చితంగా నేను బయట పెడతాను, విచారణకు ఆదేశిస్తామని చెప్పిన. ఇంతవరకు ఏ ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఎందుకు? చిన్న చిన్న పోస్టులకే కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్న వీరు ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వీళ్ళది అండర్స్టాండింగ్ పాలిటిక్సా కాదా అని అడుగుతున్నారు. వాళ్ళకి మీరు సమాధానం చెప్పారు. అండర్స్టాండింగ్ పాలసీ అనేది అందుకు పెట్టుకోద్దా అని కాదు. ఇది ఏం జరుగుతుందంటే భూపాల్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన పేరు మీద పెట్టుకోలే, ఏ ప్రాపర్టీ అతని పేరు మీద లేవు. ఓకే, రైట్.
చాలా వరకు మనం క్లారిటీగా అతని బామ్మర్ దస్తగిరి రెడ్డి అని ఉంది, ఆ, మహేశ్వర్ రెడ్డి అని ఒక పిల్లలు వాళ్ళకు ఫాలో ఉన్నారు, ఆ, వాళ్ళ పేర్ల మీద వక్బోర్డ్ ల్యాండ్ ఇల్లు కట్టుకున్నారు. ఆ, అవన్నీ మనం చూపించడం జరిగింది. ఆ, వేరే వెంచర్లు ఎప్పుడో 20 ఏళ్ళ కింద వెంచర్ వేస్తే ఆ వెంచర్ మాది అని పోతే దాంట్లో దస్తగిరి రెడ్డి గారి మీద దాని మీద ఆ వెంచర్ వాళ్ళకు మేము సపోర్ట్ చేసి దాన్ని క్లియర్ చేయించడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అతనికి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనపడతలేదు. ఎంతసేపు అతని పేరు చెప్పుకొని వీళ్ళు చేసినా అంటున్నారు. ఓకే. సో ఆ వక్బోర్డ్ ల్యాండ్ను కాపాడడం కోసం గవర్నమెంట్ జీవో ఇస్తుంది. గవర్నమెంట్ వక్బోర్డ్ ల్యాండ్ కింద దాన్ని క్లారిటీ చేస్తుంది. సో ఆ విధంగా మనం ఫైట్ చేసి పెట్టిస్తున్నాం. సోషల్ మీడియా అంటున్నారు ఇప్పటి వరకు అయితే మా కాన్స్టిట్యూన్సీలో అటువంటి మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని ఎంకరేజ్ చేయలేదు, తప్పుడు కేసులు పెట్టించే ఆలోచన మేము చేయలేదు. ఓ, నియోజకవర్గ ప్రజలకు మీ జిల్లా నంద్యాల జిల్లా ప్రజలకు గౌరవ్ వెంకటరెడ్డి గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి మొన్న అందరూ కూడా సహకరించినారు, బాగా చేసినారు. 7 అసెంబ్లీ సీట్లు గెలిపించడం జరిగింది, అలాగే పార్లమెంట్ సీట్లు గెలిపించడం జరిగింది. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మనం అన్ని రకాల పార్టీకి సంబంధించిన వాళ్ళని గెలిపించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామాల అభివృద్ధికి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మనం అందరం కూడా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలా వరకు ఈ 2 ఏళ్ళు కూడా కాలే పూర్తిగా ఒక్కొక్క గ్రామానికి 20 నుంచి 30 లక్షల వరకు ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజ్ ఇవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త స్కీమ్లో కూడా శ్మశానాలకు దానికి కూడా గవర్నమెంట్ కొన్ని పాలసీలు తయారు చేసుకొని ఎన్ఆర్జీఎస్లో విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ ఏరియా రావడం వల్ల డ్రింకింగ్ వాటర్ పర్పస్ సంబంధం కూడా మా చాలా వరకు పాణ్యంకు దాదాపు 300 కోట్ల పైన శాంక్షన్ చేయడం జరిగింది. గోరకల్ నుంచి వాటర్ పైప్ లైన్ తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే గతంలో డోర్కి తీసుకుపోయినారు. అదే ప్రభుత్వంలో మనకు కర్నూలు ప్రజలకు 16 వార్డులకు డే బై డే వస్తున్నాయి. సో డైలీ వాటర్ వచ్చే విధంగా చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా శాంక్షన్ చేసి టెండర్ దశలోకి వచ్చినాయి. చాలా వరకు మన నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాలుగా సహకారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాక్టివిటీస్కి డెవలప్మెంట్ కావాలా. ఎందుకంటే అంత అర్బన్ ఏరియా మనకు. అక్కడి నుంచో 14 నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ కూలి పనికనో హోటళ్ళ పనికనో ఇట్లా వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువ మనకు. ఎందుకంటే 3 రోడ్లు మనకి ఊరుపేట, అట్లా బళ్ళారి రోడ్డు, ఇట్లా అనంతపురం రోడ్డు, ఇట్లా నంద్యాల రోడ్డు, ఇట్లా నందికొట్కూరు రోడ్డు, ఇవన్నీ కూడా పాండ్యానికి సంబంధించినవి. చాలా ప్రాంతాల్లో సింగిల్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ కంటే ఎక్కువ ఉండేది ప్రాంతం. అంతా వచ్చి రెంట్కుండి ఇక్కడ ఉద్యోగాలు తర్వాత పని చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారు చాలా సీరియస్గా ట్రై చేయడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యే కూడా ట్రై చేసింది, ఇప్పుడు చేసినాం. ఇప్పుడు కూడా మొన్న శాంక్షన్ చేయడం జరిగింది, టెండర్ దశకు కూడా వచ్చింది. సో పాండ్యంకు మాకు కర్నూలు టౌన్కు మేజర్ చేయాల్సిన ఇంపార్టెంట్ వర్షన్ డ్రింకింగ్ వాటర్, అది మోస్ట్లీ ఒక 6 నెలలకు పూర్తయిపోతుంది, చేసుకోవచ్చు అనేది మా అభిప్రాయం. కూటమి మధ్య సఖ్యత ఉంది మీకు? ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ. నాకు ఏ పార్టీ వాళ్ళతో ఎవరితో వ్యతిరేకత లేదు. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. అందరి వాడిని అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను.